ఉన్నాం. మా అబ్బాయి పుట్టిన తర్వాత మా మా ఫస్ట్ అమ్మాయి పుట్టింది. ఇద్దరు పిల్లలతో ఇక ఆపరేషన్ చేద్దామని ఆటో ఎక్కాం మేము. ఆటో ఎక్కితే మా నాన్నకి ఎవరో చెప్పారు. మా నాన్నకి తెలితే ఒప్పుకోడు. మా నాన్న చెప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏయ్ ఆటో అబ్బాయి ఆపా అన్నాడు. ఆటో అబ్బాయి ఆపాడు. నువ్వు వెళ్ళా, నువ్వు దిగండి రా, మీరు దిగండి చెబుతాను. ఏంటి ఆపరేషన్ చేద్దామంటే, నోర్మోయ్ పిల్లగాడికి తోడు ఉండాలరా. ఎవరికి? మా ఓసన్కి ఇంకొకడు తోడు ఉండాలట. పిల్లగాడికి తోడు ఉండాలరా అని ఆపేసాడు. ఆపేస్తే మా ప్రసన్న పుట్టింది. హల్లెలూయా. నేను ఆ అమ్మాయి పుట్టక మునిపే చెప్పా. ఆ అమ్మాయికి 4వ నెల 5వ నెల ఒక ఆడపిల్లని నేను భుజం మీద పడుకోబెట్టుకొని, ఆమె ఒక పిల్లని భుజం మీద పెట్టుకుంటే కొడుకుని నడిపించుకుంటూ ఒక నది దాటి మా అమ్మా నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. నది దాటుతూ నదిలో నడుస్తూ వెళ్తున్నాం. అప్పుడు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆడపిల్లే పుట్టిద్ది. నేను సేవకు ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఆ పిల్ల పుట్టిన తర్వాత మేము వెళ్తాం అంటే, నోరుమోయిరా, అబ్బాయి పుడతాడు. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు కదా, అమ్మాయి పుట్టింది కదా, మరలా అబ్బాయి పుడతాడు. వరుస క్రమం అంట. మా నాన్న ఆలోచన ముందే చెప్పాడు దేవుడు, ఆడపిల్ల పుట్టిద్దిరా బాబు అని. స్తోత్రం చెప్పాలి.